హాయ్ అండి. ఈరోజు నేను మీకు రెగ్యులర్‌గా ఫుడ్ వీడియో కాకుండా, ఈరోజు మనం తమిళనాడులో కుంభకోణానికి దగ్గరలో ఉన్న ధారాసురంలోని ఒక అద్భుతమైన టెంపుల్ అండి. ఐరావతేశ్వర ఆలయం. చాలా బావుంది. నాకు చాలా నచ్చి ఫుడ్ వీడియో కాకుండా ఈ వీడియో పెడుతున్నా. మనం టెంపుల్‌లోకి ఎంటర్ అయ్యే ముందు మీకొక అద్భుతాన్ని చూపిస్తానండి. ఈ టెంపుల్ మొత్తం కూడా ఒక అద్భుతమే అని చెప్తాను నేనైతే. మీకు పక్కన స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా! అవి సంగీతం మెట్లంటారంటండి. వాటిలికి ఒక్కో మెట్టుని మనం పట్టుకుంటే సరిగమ పదాలు వినిపిస్తాయంట. బట్ క్లోజ్ చేసేసారండి. అందరూ ఇది చేస్తున్నారని. ఇది మట్టికి నందీశ్వరుడు. ఆలయానికి ముందు నందీశ్వరుడు విగ్రహం ఉందండి. చాలా బాగుంది. ఈ టెంపుల్ చూస్తే మనకి చోళుల వైభవానికి ప్రతీకగా ఉంటుందండి. అంత బాగుంది. అలాగే ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో 2వ రాజరాజ చోళుడు నిర్మించారంట. పరమశివుడికి అంకితమైన ఈ ఆలయంలో అద్భుతమైన శిల్పకళ, వాస్తు నైపుణ్యం మొత్తం ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిందండి. అంత పెద్ద చరిత్ర ఉంది ఈ టెంపుల్కి. అందుకే దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారండి. ఈ ఆలయంలోని మండపాలు, గోపురాలు, స్తంభాలు, రాతిరథాకారంలో ఉన్న భాగాలు ఎంతో బాగున్నాయండి. చిన్న చిన్న శిల్పాలు కూడా ఎంత డీటెయిలింగ్గా ఉన్నాయంటే మన పురాతన భారతీయ కళాకారులకి హ్యాట్సప్ అని చెప్పొచ్చు. అంత బాగున్నాయి. మీరు చూస్తున్నారు కదా, అది మెయిన్ టెంపుల్ అండి. లోన్ తీయకూడదు కదా, అందుకనే వెళ్ళలేదు. మీరు చూడండి, స్తంభాల మీద ఉన్న చిన్న చిన్న ఒక్కొక్క స్తంభానికి ఎంత డీటెయిలింగ్గా చెక్కారో చాలా బాగుందండి. ప్రతి ఒక్కరూ చూడవలసిన టెంపుల్. ఈ టెంపుల్కి ఐరావతేశ్వర్ అనే పేరు రావడానికి ఒక అందమైన పురాణ కథ ఉందండి. దేవేంద్రుడి వాహనమైన తెల్ల ఏనుగు ఉంటుంది కదండి, ఐరావతం. ఒక శాపం వల్ల తన తెల్లతనాన్ని కోల్పోయిందంట. తర్వాత ఆ శాప విముక్తి కోసం అది పరమశివుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధించి శివుడి అనుగ్రహంతో ఇక్కడే తెల్లగా మారిందంట. అందుకే ఈ ఆలయంలోని శివుడి పేరు ఐరావతేశ్వరుడు అని పేరు వచ్చింది. ఈ ఆలయం చుట్టూ ఉండే ప్రశాంతమైన వాతావరణం, అద్భుతమైన శిల్పకళ, ఆధ్యాత్మిక అనుభూతి ప్రతి ఒక్కళ్ళ మనసును ఆకట్టుకుంటుందండి. చరిత్రను ఇష్టపడేవారు, పురాణ ఆలయాలను సందర్శించే భక్తులు ఎవరైనా సరే ఇక్కడ ఈ ఆలయానికి వచ్చి సందర్శించుకోండి. చూస్తున్నారా, చుట్టూ చాలా బాగుందండి. చాలా పెద్ద టెంపుల్. మేము వచ్చేసరికి 11:30 అట్లా అయ్యింది. ఫుల్ ఎండ్ అనమాట. ప్లస్ క్లోజ్ కూడా చేసేస్తారు. వీళ్ళకి టైమింగ్స్ ఉన్నాయండి, చూసుకుని వెళ్ళాలి. ఉదయము 6 AM నుంచి 12:30 PM వరకు అండి. సాయంత్రం 4 PM నుంచి 8:30 PM వరకు ఉంటుంది. మేము వచ్చేసరికి 11:30 అయినట్టుంది. సో అందుకే రద్దీ చాలా తక్కువ ఉంది. దర్శనం అయితే బాగా అయ్యింది, ఎందుకంటే జనాలు లేరు. ప్లస్ పూజారి గారితో మాట్లాడినప్పుడు ఆ కథ కూడా చెప్పారు, ఐరావతం కథ, ఇవన్నీ చెప్పారు. అంత ఖాళీగా ఉంది. ఎక్కువ ఉంటే మనం అంతా చూడలేము కదా. కాకపోతే కొంచెం తొందరగా వెళ్ళమని సెక్యూరిటీ గార్డ్ వాళ్ళు అన్నారు. ఆ టెంపుల్తో పాటు స్కై కూడా చూడండి, మేము వెళ్ళినప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు చాలా బాగుందండి. మనసుకి అయితే ప్రశాంతంగా అనిపించింది. అందులో నాకు శివుడు అంటే చాలా ఇష్టం అండి. నేను శివభక్తురాల్ని. సో నాకైతే చాలా నచ్చేసింది ఈ ప్లేసు. మనసుకైతే ప్రశాంతంగా అనిపించింది. చూస్తున్నారు కదా, చాలా తక్కువ మంది ఉన్నారండి. అంటే ఆల్మోస్ట్ 12 అయిపోయింది. వెళ్ళిపోండి అంటున్నారు. మేము నెమ్మదిగా బయలుదేరాము. బట్ చుట్టూ లోన టెంపుల్స్లోకి రానివ్వట్లే, కానీ చుట్టూ ఉన్న ఇవన్నీ చూడటానికైతే పెద్ద అభ్యంతరం పెట్టట్లేదు. కానీ మేమైతే స్లోగా అన్నీ చూసుకుని వెళ్ళాం. ఈ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న శివాలయాలు మొత్తం ఈ రౌండ్ అంతా శివలింగాలు ఉన్నాయండి. చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. చూస్తున్నారా, గోపురం ఎంత బాగుందో. చాలా బాగుంది కదా. తప్పకుండా సందర్శించండి. టెంపుల్ చుట్టూ తిరగడానికే మీకు చాలా టైం పట్టేస్తుందండి. అంత పెద్ద టెంపుల్ అనమాట. ఓపిగ్గా తిరగాలి. ప్లస్ కంపల్సరీ చుట్టూ చూడాలండి. ప్రతి చిన్న శిల్పం కానీ ఏదైనా చాలా డీటెయిలింగ్ ఎంత బాగా చెక్కారంటే
చాలా బాగా చెక్కారు. ఇది చూసారా? లోన శివుడికి అభిషేకం చేస్తే వాటర్ ఇంట్లోంచి వస్తుందండి. అందుకని మీకు ఇది చూపిస్తున్నా. ప్రతి చోట చాలా చాలా బాగుందండి. చుట్టూ అమ్మవార్లు ఉన్నారు, చక్కగా శివలింగాలు ఉన్నాయి. ప్లస్ ప్రతీది డీటెయిలింగ్గా ఉంది. అంటే మనకి 2 కళ్ళు సరిపోవనమాట. అంత బాగా చెక్కారు. అంత బాగుంది. చాలా బాగుందండి. మెయిన్ టెంపుల్‌లో ఉండనివ్వలేదు గానీ, చుట్టానికి మట్టికి అంత అభ్యంతరం పెట్టలేదండి. ప్లస్ వెళ్ళిపోండి అని ఏమి మమ్మల్ని పంపేయలేదు. చుట్టూ అయితే చూడనిచ్చారు. ఫస్ట్ మేము ఎంటర్ అయ్యేటప్పుడే అక్కడ వాళ్ళు చెప్పారనమాట, దర్శనం క్లోజ్ చేసేస్తారు, త్వరగా వెళ్ళండి అని. అందుకే మేము వెళ్ళటం దర్శనం చేసుకుని ఆ తర్వాత బయటకొచ్చి చుట్టూ చూసామన్నమాట. చాలా పెద్దదండి. అందుకని కొంచెం స్లోగానే నెమ్మదిగా అన్నీ చూసుకుని అన్ని వీడియోలు తీసుకున్నాను. జనాలు ఎక్కువ లేరు కదా, మీకు తెలుసు కదా మనకి జనం ఉంటే భయం అని. సో బాగానే తీశానండి వీడియో. చూసారు టెంపుల్ దాటి బయటకు వస్తే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంచారంటే నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంచారండి. మొత్తం గడ్డి మొక్కలతో పిల్లలకి ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద చెట్లు అండి. ఆ కింద కూర్చుని పిల్లలు ఆడుకుంటున్నారు. ప్లస్ మనం కాసేపు కూర్చుని వెళదాము అంటే చాలా బాగుందండి అక్కడ అదంతా. ఆ ఫ్రంట్ చూస్తున్నారు కదా, అది పెరియా నాయక్ అమ్మన్ ఆలయం అన్నమాట. అది పాడైపోయిందండి. బట్ అయినా కూడా చూశాను. అక్కడ కూడా భక్తులు పూజ చేస్తారంట. ఆ పైకి వెళ్ళాము, అంతా చూసాము. ఈ ఐరావతేశ్వర ఆలయము దాదాపుగా 900 సంవత్సరాల చరిత్ర కలిగిన అద్భుతమైన ఆలయం అండి. నీటికి కూడా అలాగే చెక్కు చెదరకుండా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.